అనిపిస్తుంది? కులగణన సర్వే నిజంగా సమగ్రంగా జరిగిందనుకోవాలా, నిజాయితీగా జరిగిందనుకోవాలా, లేదా ఆదరాబాదరాగా ఏదో కంప్లీట్ చేసామన్నట్టుగా ప్రభుత్వం చేతులు దులిపేసుకుందా? ఎందుకంటే తీర్మార్ మల్లన్న సొంత పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఆయన వ్యతిరేకిస్తున్నది ఒకటి, అండ్ అన్ని పార్టీలు కూడా ఈ సర్వే తప్పు అని లెక్కల ప్రకారం చెప్తున్నారు కాబట్టి దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అనేది. అండ్ ఈవెన్ తీర్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు చూసినా కూడా సరే బీసీలకు రాజ్యాధికారం రావాలనుకోవటం, ముఖ్యమంత్రి కావాలనుకోవటము తప్పులేదు, కానీ ఆ పేరుతో వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాం అని చెప్తూ ఇంకొక సామాజిక వర్గాన్ని దూషిస్తూ లేకపోతే విపరీతమైన పదజాలం మాట్లాడుతూ ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది? యోయో టీవీ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. ప్రధానంగా ఇవాళ ఒక సభ్య సమాజం ప్రతి ఒక్కరు టీవీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఒకవైపు మనం చదువుకుంటున్న స్టూడెంట్ల వైపుల్ని మనం ఏమంటాం, మీరు కులము మతము అడగొద్దు అని అంటుంటారు. కులాల ప్రాతిపదికన విద్యా సంస్థలు ఏర్పడుతున్నాయి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంటే ఇది ఎస్సీ స్కూల్, ఇది బీసీ స్కూల్, అంటే మనం ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో ఇంత చైతన్యం వచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు కులాలు వద్దనుకుంటూనే కులాల ప్రాతిపదికనే విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తారు, కులాల ప్రాతిపదికనే రిజర్వేషన్లు అంటున్నారు, కులాల ప్రాతిపదికనే మీరు ప్రమోషన్స్ అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అనేది ఆలోచించాలి. అయితే మీకు గ్రామీణ ప్రాంతంలో కానీ లేకపోతే అర్బన్ వాతావరణంలో కూడా వీళ్ళు కూడా కొంతమంది ఏం చేశారంటే హిందూ ట్యాగ్, ఇప్పుడు రామిరెడ్డి గారు అన్నట్టుగా ఏదైతే మీరు ఇది కులాల మధ్యన హిందూ మతంలో ఒక చిచ్చు పెడుతున్నారు, ఆ కార్యక్రమం జరిగింది అని అంటున్నారు కదా. వీళ్ళు కూడా బాగా సోషల్ వైరల్ ఏం చేసిండ్రు అంటే నేను హిందూ అని చెప్పండి, అంతేగాని నాకు ఏ క్యాస్ట్ అని నాకు అవసరం లేదనేది ఒక ప్రొవోక్ చేశారు. ఇది మాట వాస్తవం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చాలామందికి ఆ డిఫరెన్షియల్ అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ క్రమంలో కూడా కొంతమంది డిస్క్లోజ్ చేయకపోవచ్చు. ఇవాళ మీరు సామాజికంగా ఆర్థికంగా బాగా సంపన్నులు ఉన్నారనుకోండి, వాళ్ళు లో క్యాస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ను డిస్క్లోజ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇప్పుడు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రఘువీరారెడ్డి ఉన్నారు ఎగ్జాంపుల్, రఘువీరారెడ్డి అంటే ఏం క్యాస్ట్ అనుకుంటారు? రెడ్డి అనుకుంటారు. కానీ ఆయన ఏం క్యాస్టు? అని యాదవ్ క్యాస్ట్ ఆంధ్రాలో. అంటే ఇటువంటి వాతావరణం కూడా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి ఇందులో కూడా రియాలిటీ డిస్క్లోజేషన్ కొంత జరగలేదనేది ఒకటి. నెక్స్ట్ ఏ పని చేసినప్పుడు కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు గతంలో ఏముంది, ఇప్పుడు ఏముంది, ఎందుకు డిఫరెన్స్ వచ్చింది, లేకపోతే ఇంకో 10 రోజుల తర్వాత మనం మళ్ళీ ఒక స్క్రూటినీ చేయాలి, మళ్ళీ ఒక సూపర్విజన్ చేయాలి అనేటువంటి క్రమంలో ఒక రివ్యూ చేయాలి. అంటే ఇప్పుడు 22,000 మంది, నాకు తెలిసి 22,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ దీని మీద పనిచేశారు. ఒక 70,000 పైచులకు మంది వీళ్ళు పనిచేశారు. అంటే ఏది డేటా కలెక్ట్ చేయడానికి 70,000 మంది చేశారు, 22,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేశారు. అంటే ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనేది వాళ్ళు చూసుకోవాలి వాస్తవానికి. అయితే ఈయనే ఇప్పుడు నేను చెప్పడానికి కూడా కొంత డిస్క్లోజ్ చేయకపోవడానికి కూడా అదొక రీజన్ అయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కొంతమందికి ఎడ్యుకేటెడ్స్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు రామ్మూర్తి గారు కావచ్చు లేకపోతే నేను కావచ్చు, నేను క్యాస్ట్లో నేను కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను, కొన్ని డీటెయిల్స్ ఇవ్వను అని చెప్పాను ఓపెన్గా. అంటే ఇట్ ఈస్ డజంట్ రిక్వైర్డ్, అంటే నో వే కనెక్షన్ ఫర్ ద క్యాస్ట్ సెన్సస్ వర్సెస్ అనే అదర్ డీటెయిల్స్ అని నేనే అన్నాను, ఒక బీయింగ్ ఎడ్యుకేటెడ్గా. వై డూ యూ నీడ్ అనే ఒక క్వశ్చన్ వేసినాను. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎంప్లాయీస్ చెప్పిన దానికి ఇప్పుడు ఏ ఎంప్లాయీస్ అన్ని సామాజిక వర్గాల ఎంప్లాయీస్ పనిచేశారు. అలా ఓసీ సామాజిక వర్గాలు ఉన్నారు, బీసీ సామాజిక వర్గాలు ఉన్నారు, ఎస్సీ ఉన్నారు. ఒక విలేజ్ ఎగ్జాంపుల్, నేను ఒక ఓసీ సామాజిక వర్గం అనుకున్నాను. నేను ఒక డాటా ఒక విలేజ్కి వెళ్తే అది మొత్తం నేను విలేజ్ని మొత్తం బీసీని ఓసీ చేయను, ఓసీని ఎస్సీని చేయను. మరి వాళ్ళకి చేస్తే వచ్చింది ఏముంది? ఒకవేళ ఏదైనా స్క్రూటినీ ఎర్రర్ కనుక చేసేస్తే మైనర్ చేంజెస్ ఉంటాయి. అది ఎక్కడ జరిగింది అనేది వాళ్ళు ప్రభుత్వం కూడా ఒక కూలంకుషంగా రివ్యూ చేయాల్సిన మాట వాస్తవం. అది రిపోర్ట్ చేయడానికి ముందే వాళ్ళు బేసిక్ కంపారిజన్ ఉంటుంది. అంటే అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 కోట్లు డేటా ఎంట్రీ అయింది అనుకుందాం, అంటే సబ్మిట్ చేసేస్తారా వీళ్ళు 6 కోట్ల జనాభా ఉందని? ఎక్కడిది ఈ రాష్ట్రంలో ఇంత జనాభా ఏ ప్రాతిపదిక పెరుగుతుంది? ఆన్ యావరేజ్ గ్లోబల్ కావచ్చు లేకపోతే నేషనల్ యావరేజ్, అంటే బర్త్ పర్సంటేజ్ ఎంత అని ఇవన్నీ బేసిక్ చూసుకుంటారు, అది చూడలేదు. అయితే ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే దాని మీద కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడాలి నేను. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఈయన విషయం ఏదెవరు, తీన్మార్ మల్లన్న అనేటువంటి దుర్మార్గుడు ఆయన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీదనే విషయం కక్కుతున్నాడు మొదటి నుండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎవరికండి? అంటే ధనవంతులు మొత్తం ఓసీ సామాజిక వర్గాలు అందరు ధనవంతులే ఉన్నారా? పేదవాళ్ళు లేరా? బీసీ వెనుకబడిన కులాలలో ధనవంతులు లేరా? మరి వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడరు? ఆ క్రీమీ లేయర్ కోసం ఎందుకు మాట్లాడరు? ఈయన అది ఆలోచించాలి కదా. ఎంతసేపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే నీ విషయం నీకు చేతగాని దద్దమ్మో, నువ్వు చేతగాని తానానికి నువ్వు ముఖ్యమంత్రుల
పదవి పోతుందని అను, లేకపోతే మంత్రుల కోసం మీరు చేసినరాను, ఎంతసేపు కింది స్థాయిని టార్గెట్ చేస్తున్నాడు తప్ప మంత్రులను ఎమ్మెల్యేలను అంటుండ తీన్మార్ మల్లన్న. ఈ రిజర్వేషన్ అంటే ఈ పాపులేషన్ బేస్ తీసుకొని మీరు ఓసీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఎక్కువ సీట్లు రావాలని ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే మీరు మంత్రి పదవులు ఎక్కువ అనుభవించడం కోసం చేస్తున్నారు అని అంటుండ. ఎంతసేపు కింది స్థాయి ఉన్నోళ్ళని పేదరికం ఉన్నోళ్ళతోనే విషయం కక్కుతున్నాడు తప్ప పెద్దల కోసం భజన చేస్తున్నాడు వాస్తవానికి ఎవరు తీన్మార్ మల్లన్న విషయానికి. నెక్స్ట్ ఒక శాసన మండలి సభ్యుడిగా ఉండి ఆయన అనరాని మాటలు, అది ఆ సభ్య సమాజం ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మీటింగ్ మీద ఉన్నారు, మాకు రెడ్లకు మాకు ఈ సభ విడాకుల సభ అంటున్నాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ యోయో ద్వారా మళ్ళీ నేను అడుగుతున్నాను, మళ్ళీ నువ్వు చేస్తున్న వాటికి నీ బీసీ సామాజిక వర్గం హర్షించడం కంటే నిన్ను సస్పెక్షన్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే నీ డాష్ మీద ఉన్నోళ్ళు మేధావి వర్గం, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్, వకలాబర్ బీసీ మెంబర్ ఉన్నాడు, ఎవ్వరు కూడా ఈయన మాటలకు ఎవరు కూడా చేయి లేపలేదు, వాళ్ళు చప్పట్లు కొట్టలేదు. వీళ్ళని ఎవరు అనలేరు అని ఆ వెనకాల ఉన్నోళ్ళు ఎవరు జెండాలు పట్టుకొని ఉండేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటారా అనరా, అవసరమా కాదా అని అంటున్నారు. మరి మేధావులందరూ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదే. ఇవాళ బీసీ సామాజిక వర్గం నిజంగా అన్యాయం జరుగుతుంది అనుకుంటే మరి పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి, లేకపోతే గతంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ పనిచేయాలి, లేకపోతే ఇంకోరు పనిచేయాలి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పనిచేయాలి. వీళ్ళందరూ ఎందుకు స్పందిస్తలేరు అంటే నువ్వు బీసీ వర్గం స్లోగన్ మంచిదే కావచ్చు, నీ ఆశయం తప్పు, నీ ఆలోచన తప్పు, నీ ఆలోచన వెనకాల దురాలోచన స్వార్థం ఉందనేది నీ సామాజిక వర్గాలే గుర్తుపడుతుంటారని నేను చెప్తున్నాను. అందుకని వీళ్ళు ఎంతసేపు అలా అంటున్నారు. నెక్స్ట్ క్యాస్ట్ అంటారు. క్యాస్ట్ ఏ ప్రాతిపదికన క్యాస్ట్? ఇప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ కాకముందుకు శాసనసభలో ఎమ్మెల్యేలు కావాలని కొట్లాడేది ఉండే, శాసనసభలో మంత్రులు కావాలని కొట్లాడేది ఉంటే, స్థానిక సంస్థలలో ఈయనేదో దేశానికి ఆ సమగ్రంగా వాళ్ళ సామాజిక వర్గాలకి ఈయనేదో పెద్ద దుఃఖించి ఈయన సూర్యుడు ఉదయించినట్టుగా ఫీల్ అవుతున్నాడు తప్ప ఈ స్థానిక సంస్థలలో ఏం జరుగుతుందండి? రాజ్యాధికారం మార్చే శక్తి ఉంటుందా పాపం వాళ్ళకు? అంటే ఏదో ఒకటి పెట్టేసి ఈయన ఆ సామాజిక వర్గాల యొక్క ఇమేజ్ని కొట్టాలనేది తప్ప ఆయనకు నిజంగా కూడా చిత్తశుద్ధి లేదనేది తెలుసు. ఇక డెప్త్గా మన దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నా కొన్ని మనం మాట్లాడలేము. ఇప్పుడు అసలు ఆయన ఎందుకు పెట్టిండు, దీని వెనకాల ఏం కలెక్షన్ ఉంది, ఎవరు కాంట్రిబ్యూషన్ ఉంది, ఇదంతా జరుగుతుంది. ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్కి ఏమి పిచ్చోలు కాదు. ప్రతిదీ కావాలంటే ఒకటండి, ఏ రౌడీ షీటర్నైనా ఏ అసమ్మతివాదినైనా ప్రతి డేటా అధికార పార్టీ దగ్గర ఉంటుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అంటే డీప్ ట్రబుల్లో ఉన్నప్పుడు వరకు వదిలేస్తుంటారు. వాళ్ళు డీప్ ట్రబుల్ ఎప్పుడైతే అయినారు అనుకోండి, ఈయన చిట్టా ఓపెన్ చేస్తారు. గతంలో నయీం గారు ఉన్నారు ఉదాహరణకు. నయీం ఏమనుకున్నాడు, నా వల్లనే ఈ రాజకీయ పార్టీలు బతుకుతున్నాయి అని అనుకున్నాడు. అప్పుడు వీళ్ళేమనుకున్నారు, ఒక అసాంఘిక శక్తి కావాలి, ఒక అసాంఘిక శక్తి కావాలని కోరుకుంటారు రాజకీయ పార్టీలు. అప్పుడు ఈయనేమనుకున్నాడు అంటే వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఈయన ఎదిగిన తర్వాత నయీం అనేటోడు ఏమనుకున్నాడు, నా వల్లనే ఈ రాజకీయ పార్టీలు బతుకుతున్నాయి, నేను లేకపోతే వీళ్ళు బతకలేరు అనుకున్నాడు. ఆఖరికి అదే ఎక్కడికి వచ్చింది, ఆ అధికార పార్టీ రాజ్యాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చింది కాబట్టి అప్పుడు క్లోజ్ చేశారు. ఇదే జరుగుతుంది. అంటే ఇవాళ ఈయన గొంతు వెనకాల ఇంకో గొంతులు ఏవో ఉంటాయి, ఇంకో అస్సులు ఏవో ఉంటాయి. నువ్వు ఇవాళ మీటింగ్ల ముందు మాట్లాడినంత మాత్రాన్ని నువ్వు పెద్ద బీసీ సామాజిక వర్గాలకు నువ్వేదో వేగుచుక్కలాగా నువ్వు ఫీల్ అవుతున్నావు, కానీ ఆ సామాజిక వర్గాలు కూడా నిన్ను నమ్మరు. అది మీరు ఆలోచించుకోవాలి. ఒక శాసన మండలి సభ్యునిగా ఒక జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే లక్షల మంది చూస్తారు, కోట్లాది మంది గురించి మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అది ఇవాళ నువ్వు ఆ చిత్తశుద్ధి నీకు కనిపిస్తలే కదా. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు చిన్న చిన్న నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, లేకపోతే వార్డు మెంబర్లు, వాళ్ళంతా గ్రామీణ ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాలు కలిసి పనిచేస్తాయి. నువ్వు ఇవాళ తిట్టుకుంటూ ఉంటే రేపు వాళ్ళు సపరేట్ అయిపోతే నువ్వు బాగానే ఉంటావు. నీకు ఎమ్మెల్సీ వచ్చింది, ఇంకో 4 సంవత్సరాలు మంచిగా పడుకుంటావు, నీకు గన్మెన్, నీకు 100 కోట్లు ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా సర్వైవ్ కావాలి? వాళ్ళు ఎలా సర్వైవ్ కావాలి? ఇప్పుడు గ్రామీణ ప్రాంతం పోతే ఎస్సీలు, బీసీలు, ఓసీలు అందరు కలిసి బాబా, బామర్ది, తమ్ముడు, అన్న అనుకుంటుంటారు. సరే, కొంత స్వార్థం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి అటువంటి మంచి వాతావరణాన్ని అయితే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు కదా. నీకు ఏదైనా నీకు దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు కనుక తప్పు చేస్తే డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారు నన్ను, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నన్ను. ఇప్పుడు తప్పే ఉంటుంది. మొత్తం అంటే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయదు కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు నేను అంటున్నాను, తీన్మార్ మల్లన్న నాకు తప్పు అంటున్నాను, బీసీ సామాజిక వర్గం తప్ప అనట్లే కదా. బీసీలు అందరూ తప్ప చేస్తారా? బీసీలు అందరూ కలిసి ఉంటలేరా? ఒకవేళ నిజంగా నీ అంటే ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నిజంగా కరెక్ట్ మాట్లాడుతున్నట్టే ఇమీడియట్లీ పొన్నం ప్రభాకర్ గారు బయటికి రావాలి.
బయట వస్తుందా అంటే నీ మీద నమ్మకం లేదు కదా, నీళ్ళు చిత్తశుద్ధి లేదు కదా, నువ్వు లేనిది ఒకటి ఏదో నీకు వాయిస్ ఉంది కదా అని మాట్లాడుతుంటే గతంలో కేసీఆర్ గారికి మాట్లాడుతూ ఉంటే ఈయన లీడర్ ఆయన, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి మాట్లాడుతుంటే అసలు వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారు అంటే అరే ఏ ముఖ్యమంత్రి వచ్చినా వీడు తిడుతున్నాడు, అసలు వీళ్ళ సీక్రెట్ ఆయన దగ్గర ఉందా, ఆయన సీక్రెట్ వీళ్ళ దగ్గర ఉందా, అసలు వీళ్ళే కావాలని ఆయన కావాలని తిట్టిపిస్తుండ్రా లేకపోతే వీళ్ళ సీక్రెట్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయా, ఈ రెండు ప్రజలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది క్లారిటీ చూడాలని నేను అంటున్నాను. మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్నూరు రవి గారు, తనతో మాట్లాడదాం. రవి గారు నమస్తే అండి. మీరు రాకముందు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా చర్చ జరిగింది. ఇప్పుడు అంటున్నాడు ఎవరు కేసీఆర్ గారు చేసిన క్యాస్ట్ సెన్సస్ బాగుంది అంటే అప్పుడు వచ్చినటువంటి డేటా, మరి అప్పటి నుండి ఇప్పటి వరకు 2014 నుండి 2024 వరకు ఏ రోజన్నా కేసీఆర్ గారు మంచి పని చేసిండు, మాకు ఇంత పాపులేషన్ చేసిండు, ఇది కరెక్ట్ డేటా అని ఎక్కడన్నా వేదిక పైన అన్నాడా? అంటే నీకు ఇక్కడ చేసేసరికి అక్కడ చేసేసరికి ఇక్కడ అంటే ఎవరినో తిట్టాలి. ఆయన కాన్సెప్ట్ ఏంటి అంటే మనము బట్టలు వేసుకొని పోతే ఎవడు చూడడు, బట్టలు వేసుకొని తిరగకపోతే పబ్లిక్ చూస్తారు అనే కాన్సెప్ట్లోనే మళ్ళీ ఉన్నాడు.